దేవుడు భూదిగంతల నివాసంలో కలిగిన దేవుడు, భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు, పరలోక రాజ్యంలో నివాసుడిగా ధవళ సింహాసనం మీద కూర్చున్న దేవుడు తన ప్రియ కుమారుని నీ కోసం నా కోసం ఇచ్చేట. ఇది దేవుడు లోకమును ఎంతో ప్రేమించడని అనడానికి అర్థం. ఆ దేవుడే నలిగిపోయి ఆయన చర్మాన్ని చీల్చేసి, ఆయన్ని కొరడాలతో కొట్టి, ఆయన మేకులతో చిలువేసి, ముళ్ళ కిరీటాలు పెట్టి, ఉమ్ము వేసి, పిడికుత్తులు గుత్తి, కొలిసులతో లాక్కొస్తుంటే, ఆ రాత్రి అంతా అలసిపోతుంటే, ఈ శ్రమ దినాల్లో ఏం నేర్చుకుంటున్నావు? ఈ సిలువ గడియల్లో ఏం నేర్చుకుంటున్నావు? ఈ ఈస్టర్ గుడ్ ఫ్రైడే టైంలో ప్రభు సిలువ త్యాగాన్ని, ఆ సిలువ మరణ వేదన్ని ఏం గుర్తు చేసుకుంటున్నావు? ఎంత నలిగిపోయాడు కుమారుడు, ఎంత నలిగిపోయాడు నా దేవుడు, ఎంత నలిగిపోయాడు నీ తండ్రి. నీ కోసం ప్రాణాన్ని ఇచ్చాడు, తన ఆత్మను అప్పగించాడు. కనీసం ఆ చివరి సమయంలో కూడా ఈ మానవులుగా ఉన్న మనము ఆయన దాహాన్ని కూడా తీర్చలేకపోయామట ప్రియులారా. కనీసం ఆయన దాహాన్ని కూడా తీర్చలేకపోయాము. దాహాన్ని తీర్చలేకపోగా విషాన్ని ఇచ్చాము. ఆ రోజు రోమీలు ఇచ్చారేమో, ఆ రోజు సైనికులు ఇచ్చారేమో, ఈ రోజు మనం ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నామంటే, ఇదిగో నేను తప్పుకొనుచున్నాననే మాటకు అర్థం ఏంటో తెలుసా? నేను ఆత్మల కోసం తహన పడుతున్నాను, ఆత్మల కోసం ఆరాట పడుతున్నాను. మీరు మనుషులుగా ఉన్నారో మనుషులు కాదు, మీలో ఒక ఆత్మ ఉంది. మనుషుల శరీరంతో ఈ భూమి మీద శిథిలమైపోవచ్చేమో, కానీ ఈ ఆత్మ ఎల్లప్పుడూ జీవింపచేస్తుంది. ఈ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు, అపవాదికి బానిసగా కాకూడదు. మీరు పరలోక రాజ్యానికి వారసులుగా కావాలి. ఈ ఆత్మకి ఏ ఒక్క ఆటంకము కలగకూడదు. దీనికి పరిశుద్ధత కావాలని, పరిశుద్ధుడని నేనే ఎలా ఉండాలని మీకు చూపించాలని నేనే మరణమయ్యాను. ఈ ఆత్మల దాహం నాకు కావాలి అని తహతహలాడిపోయి కుమిలిపోయి నలిగిపోయాడట ప్రియులారా తండ్రి. ఈరోజు తండ్రి దాహం తీర్చేలాగా మనం ఉన్నామా? తండ్రి యొక్క ప్రేమను ఎరిగే వారిలా మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. రాత్రి జనం నుంచి ఆ యొక్క మధ్యాహ్నం 3 గంటల వరకు చివరిగా పిల్లరా రక్తానంతా దారపోసాడు. ఇక మిగిలింది ఏమంటే, మిగిలిన రక్తము నీరు. బళ్ళెపు పోటు పొడవగానే, సైనికుడు పొడవగానే ఏమొచ్చిందట? రక్తము నీరు చివరిగా ఉన్నాయన్ని కారిపోయినట్టే పిల్లరా. సమస్తము ఆయన మన కోసం దారపోసాడు. సమస్తము ఆయన మన కోసం దారిపోసినప్పుడు మరి మనం ప్రభుకి ఏమిస్తున్నాం పిల్లరా? ఏమి ఇవ్వాలి? లోకం వేరు, మనం వేరు. లోకం వేరు, మనం వేరు. మనం వెలిగింపబడిన వారు, మన దేవుని పిల్లలం, దేవుని యొక్క రక్షణ పొందుకున్న వాళ్ళు, వారసిన వారు, క్రీస్తు యొక్క వారసులు. మనం లోకంలో ఉన్నట్టుగా మనం ఉండకూడదు. దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు మనల్ని అభిషేకించాడు. వాళ్ళు ఇంకా ఉన్నత ఆధిక్యతలో ఉన్నారు, మనం ఇంకా దీన స్థితిలోనే ఉన్నాం అనుకోకండి ప్రియులారా. అక్కడ మనకు తరగని యొక్క ధనం ఉంది, తరగిన యొక్క స్థితి ఉంది. అక్కడ మనకు ధవళ సింహాసనం మీద కూర్చునే అర్హత ఉంది. ఈ లోకంలో పాపులకి ఎవరికి లేదట పిల్లరా, లేదట పిల్లరా. చూడండి, ప్రభుకి ఇష్టంగా మనం ఉందాం, ప్రభు కోరికను ఎరిగిన వారి ఉందాం, ప్రభు యొక్క దాహాన్ని తీర్చేవారిగా మనం ఉందాం, ప్రభు మనసును ఎరిగిన వారిగా మనం ఉందాం. ప్రభుకి మన జీవితాన్ని అర్పించేద్దాం పిల్లరా. అందుకే మత్తయ్య గారు ఇలా రికార్డ్ గట్టిగా రాసేసాడు, కొలసీలకు అలాగే రికార్డెడ్ గా రాసాడు పిల్లరా. ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని అర్థం ఏంటంటే, తన ప్రియ కుమారునే బలిగా అర్పించాడు. ఎలా అర్పించాడంటే, ఇదిగో బలంటే ఒక్కసారే బలిస్తారు, బలంటే ఏదో చేస్తారు, కానీ ఈయన అలా కాదు. అణువు 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 అడుగడుగున బాధపడుతూ, చిత్రహింసలు చేస్తూ, ఇంకా నరకం, ఇంకా ఈ బాధలు వేదనలంతా చూపిస్తూ, మానవులే పిండేస్తూ, మాంసపు ముద్దగా పిసికేస్తూ, ఆ రక్తాన్నంతా చిదిమేస్తూ, ఆ కల్వరి కొండపైన 2 కిలోమీటర్ల కొండపైన ఆ శిలువ 150 కేజీలున్న శిలువను మోసుకెళ్తూ, ముళ్ళ బాటలో నడుస్తూ, ఆ రాళ్లలో నడుస్తూ పిల్లరా ఎంత వేదన చూసాడు తెలుసా? నోరు కూడా మెదపలేదట. వతకు తేబడిన గొర్రె పిల్ల మౌనంగా ఉన్నాడట. ఈరోజు మనం మౌనంగా ఉండి ప్రభు చెంతకొచ్చి ప్రభు యొక్క పరిశుద్ధతను కావాలని కోరుకుంటున్నామా? ఒకసారి ఆలోచించండి. ప్రభు యొక్క బాధను మనం అర్థం చేసుకున్నామా? ప్రభు యొక్క త్యాగాన్ని మనం అర్థం చేసుకున్నామా? ప్రియులారా, అర్థం చేసుకోవాలి. ఈ శిలువ ధ్యాన కోడికల్లో కానీ,
ఈ యొక్క మరణదిన సమయంలో కానీ, ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సమయంలో కానీ మనం ఏదో ప్రభువుని అలా చేశారంట ఇలా చేశారంట అని చెప్పడం కాదు, కానీ ఆ బాధను మనం అనుభవించే స్థితిలోకి వెళ్ళాలి. ఆ అనుభవం మన హృదయాన్ని కదిలించగలిగేలా ఉండాలి పిల్లరా. అప్పుడు ఎప్పుడైతే ఆ హృదయం కదిలింపబడుతుందో దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు, దేవుడు మన పక్షాన ఉన్నట్టు, మన వెనువెంటనే ఉన్నట్టు పిల్లరా. ఆ స్పందన మనకు లేదనుకో, ప్రతి సంవత్సరం ఎలా ఉన్నావో ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటావు. ఇంకా మార్పు ఏమి ఉండదు పిల్లరా. మనలో మార్పు కావాలి, మనలో ఒక వైఖరి రావాలి, ఒక పరిశుద్ధత రావాలి. అటు రీతిగా మనలో దేవుని యొక్క సంకల్పం ఎప్పటికప్పటికీ అభివృద్ధి చెందుతూ రగులుతూ ఉండాలని, ఆత్మ తీవ్రత కలిగిన వారే ఉండాలని కోరుకుంటూ ఈ మాటను ముగించుకుంటున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మహిమ కలుగును గాక. హల్లెలూయా. జార్జి గారికి చప్పట్లు కొట్టి అభినందన తెలుపుతాం. ఎందుకు అనుకున్నారు? ఎందుకు చెప్పండి? తొందరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, అవును, దేవుడు మరి తన స్వరక్తమిచ్చి కొన్న మనల్ని దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, మనసారా నోరారా దేవుణ్ణి మనమందరం కలిసి స్తుతించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే పరిచయాలతో దేవుడు చెప్పినటువంటి మాట.